నా బల్ల మీద అడ్రస్లు కాగితం పెట్టాను, కనిపిస్తాం లేదు. ఏదండి పచ్చదేనా? పొడుగ్గా మడతేసింది. పొద్దున గాలికి ఎగరొస్తే బయట చెత్త కుప్పలో పారేశాను. ఉండండి చూసొస్తాను. అక్కర్లేదో, పాలు పొంగుతున్నాయి, వెళ్ళి చూసుకో. దీని తుంప దగ ఎగురొస్తే నా బిఎస్సీ ఆనర్స్ పట్టా కాగితం కూడా చెత్తకుండీలో పడిచేటట్టుందండి. నా పెళ్ళం ధర్మం అంటూ మున్సిపాలిటీ పని పడింది. అమ్మయ్యా, దొరికిందిరా భగవంతుడా. ఇంత డబ్బా? ఇది చెత్త కుండియా, తిరుపతి కుండియా? ఇందులో డబ్బు పారేసుకున్న పుణ్యాత్ములు ఎవరో? డి వెంకట్రామయ్య, రామాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఏమయ్యా వెంకట్రామయ్య, పై ఊరు నుంచి వచ్చి మరీ డబ్బు పారేసుకున్నావా? ఈ సంచి బాలకం చూస్తుంటే సంసారపక్షంగా ఉంది, అంటే నిర్లక్ష్యం కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. వెంకట్రామయ్య, నువ్వేం కంగారు పడుకో. నీ అదృష్టం ఏంటంటే ఈ సంచి నాకు దొరకడం. మరొకళ్ళు దొరికితే గుటకాయ స్వా చేసేవారు. ఈ డబ్బు నీకు అప్పగించే పూచినది, నువ్వు డోంట్ వరీ. వెంకట్రామయ్య, నీకు ఇక్కడ ఏం భయం లేదు, క్షేమంగా ఉండు. ఏమనుకున్నారు మీరు? సప్పన్న దేశాలు తిరిగి వచ్చిన వాడిని నేను. నాకే ఢోకా ఇచ్చి పెళ్లి చేయాలని మీ ఉద్దేశమా? ఓ బావగారా, లక్ష్మి బావగారు వచ్చారే. ఏడు బావగారు, కులసా? బావగారా? నాకు బావగారయ్యా ఏగుతుందా నీకు? ఏమిటి బావగారు, కొంచెం కోపంలో ఉన్నారు? కొంచెం కోపమా? టాపు లేపేస్తాను. అసలు మీతో సంబంధం ఒప్పుకోవడమే బుద్ధి తక్కువ ఉంటుంది మా ఆవిడ. ఎవరు? చెల్లమ్మ. ఎందుకు బావగారు ఆవిడ మీద అలాంటి అభాండాలు వేస్తారు? ఆ మొహం చూడండి, ఆ తేజస్ చూడండి. కళకళలాడే శ్రీలక్ష్మీదేవి లాంటి ఆవిడ నోటి వెంట అలాంటి కటువైన పదాలు వచ్చేది. ఏమా మీరు అలా అన్నారా? చిచి, మీరు అలా అనుండ్రమ్మా, అనుండరు. నేనెప్పుడన్నానండి ఆ మాట? ముసిపాతకి నీ పాడు ముఖాన్ని అతగాడు మెచ్చుకునేసరికి పార్టీ ఫిరాయించా. చూడండి, మీ గురించి నాకెవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నిశ్చితార్థం నాడు డిఎస్పీ వంక పెట్టారు. 2 రోజుల్లో ఇంటికొచ్చి తేలుస్తామన్నారు. పంప ముంచారు. పెళ్లి రోజున నీ ఇంటికి ఎస్పీ గారో కస్పీ గారో వస్తే నా పని గోవిందా. అసలు మీ ఉద్దేశం ఏంటి? కట్నం ఎగ్గొట్టి పెళ్లి చేయాలనా? తక్షణమే నా డబ్బు నాకిస్తే తప్ప ఈ పెళ్లి జరగనివ్వను. కూతురికి గొప్పింటి సంబంధం చేయాలనే కోరిక గొప్ప వాళ్ళకు ఉంటుంది, నీలాగా టోపీ వేసే వాళ్ళకి కాదు. ఆశ పడితే కొంపలు అంటుకుపోతాయి, జాగ్రత్త. రంగు బయటపడటం ఎంతసేపు? అసలు మీరు మనుషులేనా? మీరు అన్నమే తింటున్నారా? ఇలా చెయ్యాలనుకుంటే అది కూతురు పెళ్లి కాదయ్యా, కూతురు చావు. ఈ జన్మకి మీ పిల్లకి పెళ్లి కాకుండా చేయమంటారా? చెప్పండి. ఒక్క క్షణం మాట్లాడకుండా ఉంటారా? వెంకట్రామయ్య, ప్రాణ సంకటమైన పరిస్థితిలో నీ డబ్బు నన్ను ఆదుకుంటుంది. పిల్ల పెళ్లి, నీ పిల్ల పెళ్ళి అనుకో. 4 రోజులు నీ డబ్బు రొటేషన్లో పెట్టి, పెళ్లి కాగానే పువ్వుల్లో పెట్టి నీ ఇంటికి వచ్చి మరీ అందజేస్తాను. అంతవరకు నన్ను క్షమించు. బెల్లం కొట్టిన రాయిలా నిలబడతారే? సమాధానం. లక్ష్మి, ఆయనతో మాట్లాడదలుచుకోలేదు. నా నట్టింట్లో నిలబడి నా స్తోమతనే ప్రశ్నించే పెద్ద మనిషితో మాట్లాడి ప్రయోజనం లేదు. బజార్లో కొన్న కొత్త పెన్ను ఎలా రాస్తుందో పరీక్షించడానికి అలవోకగా 6 లక్షల చెక్కు మీ సంతకం పెట్టే అలవాటున్న మనిషిని. అవును లక్ష్మి, నిన్న బజార్లో కొన్న పార్కర్ పెన్నుతో పెళ్లిలో చిల్లర ఖర్చుకు పనికొస్తుంది కదా అని 50,000 డ్రా చేశాను. ఆయన కట్నం మొత్తం 20,000 ఆయన మొహాన్ని కొట్టు. నిశ్చితార్థం నాడు మనం ఇచ్చిన రూపాయి కాసు మాత్రం తిరిగి ఇవ్వమని చెప్పు. ఈ లక్ష్మి రూపాయి, అది రూపాయికి టికాణా లేదు. నన్ను దబాయిస్తావా? అసలు ఈ డబ్బంతా నా దృష్టిలో చిల్లర పైసలయ్యా, బఠానీ గింజలు. నా భాషలో రూపాయి అంటే ఏమిటో తెలుసా?
లక్ష అయ్యా, లక్ష. ఇదిగో నిశ్చితార్థం నా డిఎస్పీ గారు వచ్చారు. పెళ్లికి సీఎం గారు వస్తారు, చూస్తావా? అసలు సీఎం అంటే ఎవడో తెలుసా? చీఫ్ మినిస్టర్. అన్నయ్య గారు మమ్మల్ని క్షమించాలి. స్కూటర్ అడిగావు కదూ, ఫారిన్ వెస్పా ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇండియన్ బండే గతి. పెళ్లికి 5 లక్షలు ఖర్చు పెడదాం అనుకున్నాను, కానీ మీరు చేసిన పనికి 50,000 ఖర్చు పెడతాను. పద్మావతి కళ్యాణ మండపం బుక్ చేద్దాం అనుకున్నాను, కానీ మీకు అర్హత లేదు. అంటే ఈ ఇంటి గుమ్మంలోనే జరుగుతుంది పెళ్లి. రిసెప్షన్ కి రవిశంకర్ సితార పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అది క్యాన్సిల్. సితారా కూడా క్యాన్సిలా? అసలు రిసెప్షనే క్యాన్సిల్ అయ్యా. మీ కుటుంబంలో కోటి లోటుపాట్లు పెట్టుకుని నన్ను విమర్శిస్తారా? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఫిబ్రవరి 14వ తేదీన మీరంతా సకుటుంబంగా వచ్చి సవ్యంగా ఈ పెళ్లి జరిపించాలి. నా ఇష్టం వచ్చిన సత్కారాలు చేస్తాను. కిక్కురు మనకుండా నోరు మూసుకు స్వీకరించాలి, లేకపోతే మా డిఎస్పీతో చెప్పి. అంత మాట ఎందుకు బావగారు? మీ సంబంధం దొరకడం మా అదృష్టం. అలా అనుకోవడమే మీ అదృష్టం. వస్తాం బావగారు, తప్పకుండా వస్తాం. యు ఆర్ పార్టన్, యూ కెన్ గో. ఎక్కడికండి అంత డబ్బు? మా ఫ్రెండ్ ఇదే. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఫ్రెండ్ ఇన్ డీడ్. వాడు కూడా ఏదో అవసరంలో ఉన్నాడు, అయినా తప్పదు. అవసరాలకు కూడా రొటేషన్లు ఉంటాయి. పాపం వాడు నాకు ఈ డబ్బు ఇచ్చి వాడక్కడ ఏం కష్టాలు పడుతున్నాడు. నాకు తెలుసు, డబ్బు పోతుందని నాకు ముందు నుంచి తెలుసు. తాగుడు అలవాటు ఉన్నాళ్ల జాతకాలు నాకు చాలా బాగా తెలుసు మామయ్య. జగన్నాథ్, నేను తాగలేదు బాబు, ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నా కూతురు బ్రతుకుతో ఆడుకుంటానా? ఎలా పోయిందో తెలియకుండా పోయింది. నాకు తెలుసు, తాగుబోతు కబుర్లు నాకు బాగా తెలుసు. తాగలేదంటారు, తాగి లేదంటారు. తాగుడు ముందు బాధ్యతలు కూడా గుర్తుకురావు. నువ్వు డబ్బే కాదు మామయ్య, నీ కూతురి బతుకు కూడా పోగొట్టుకున్నావు. ఇప్పుడు నీ మీద జాలి పట్టం తప్ప నేను ఇంకేం చేయలేను. ఎలా? అలా అనుకో. ఎలాగైనా ఈ పెళ్లి జరిగిపోతుందని పిల్లలిద్దరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పోనీ ఏదన్నా అమ్ముదాం అనుకుంటే నా దగ్గర ఏ విలువైన వస్తువు లేనివాడిని. మీ మీద అభిమానం తప్ప. నాకంటే చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి పెళ్లి జరిపించు, దయచేసి. నత్తి పిల్లని దయదలిచే ఓ తాగుబోతు కూతుర్ని నా తమ్ముడికి కట్టపెట్టుకుంటాను. డబ్బు విషయంలో కూడా దయదలుచలేను. ఆ సంగతి నీకు తెలుసు. ఎలా? దరిద్రమగట్టుదానా, నిన్ను నీ తలరాతను మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదే. నిన్ను వదులుచుకోవడానికి నేను నానాయాతలు పడ్డాను. డబ్బు కోసం నాకున్నదంతా అమ్మేశాను. ఇప్పుడు ఆ డబ్బు పోయింది, నలుగురిలో నా గౌరవం పోయింది, నీ జీవితమే నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఎలా జరగవలసింది అలా జరుగుతుంది. నువ్వు బాధపడుతున్నా. నీ నోరు వంకర్లు తిరిగిపోయినట్టే నీ అదృష్టం కూడా అష్టవంకర్లు తిరిగింది. నిన్నొక ఒడ్డుకు చేర్చడానికి ఏటికి ఎదురుదాను. నా రెక్కలు ముక్కలు చేసుకున్నాను, అయినా నువ్వు కడతేరలేదే. మీ అమ్మతో పాటే నువ్వు కూడా చచ్చుంటే ఒకేసారి ఏడ్చేవాడిని, ఒకేసారి ఏడ్చి ఊరుకునేవాడిని. అప్పుడు నాకు కష్టాలన్నా తప్పేవి, కష్టాలన్నా తప్పేవి.